సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు 24 గంటల్లో మీరు ధాన్యం కోసినటువంటి 24 గంటల్లో మేము కొనేస్తామని చెప్పారు. దానికి ఈరోజు ఏం చెప్తారు? సలహా ఇస్తారు. పక్క జిల్లా రైస్ మిల్లర్ల దగ్గర అమ్ముకోండి మీరు తీసుకెళ్ళని చెప్పి. అంటే ఇదివరకు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎప్పుడైతే ఈ కోతలు స్టార్ట్ అవుతాయో జిల్లా యంత్రాంగం అంతా కూడా ఆ మన గోను సంచులు, టార్ఫాలిన్లు అన్నీ కూడా రెడీ చేసుకుని ఒక సిద్ధంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మీ ధాన్యం తడిచిపోయింది అంటే ఇతర జిల్లా మిల్లులు కూడా ఇదంతా కూడా ఒక మాఫియాగా అవుతా ఉంది. ఇతర జిల్లా మిల్లులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి 1200 కొంటాం 1300 కొంటాం అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే దీని వెనకాల ఎంత మాఫియా దాగుందో ఒకసారి మనందరం కూడా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఇబ్బందులు పడతా ఉన్నారు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం అయిపోయినాయి. రైస్ మిల్లర్ దగ్గరికి వెళ్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఈ రోజు ధాన్యం తీసుకెళ్తే 2 రోజులు 3 రోజులు అన్లోడ్ అవ్వట్లేదు, బిజీగా ఉందని ఒక నెపంతో ఆ లారీ అక్కడ పెడితే ఆ లారీకి కూడా డబ్బులు ఈ కిరాయి చెల్లించాల్సింది రైతే అనే పరిస్థితి మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడి నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లా నుంచి వెళ్ళాలంటే 150, 250 కిలోమీటర్లు, అంటే మండపేట దాకా వెళ్ళాలంటే 250 కిలోమీటర్లు అక్కడికి వెళ్ళి అమ్ముకోమని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి ధర రాకపోగా పైగా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా వీళ్ళే చెల్లించాల్సిన పరిస్థితులన్నీ కూడా కనపడతా ఉన్నాయి. ఎప్పుడు కూడా రాష్ట్రంలో రైతు క్షేమంగా ఉంటే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటదనేది మన పెద్దలందరూ కూడా చెబుతా ఉంటారు. మనందరం కూడా ఈ రోజు ఉన్నామంటే ఆ రైతే రాజు. ఆ రైతు వల్లే మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఇంత సంతోషంగా ఉన్న విషయాన్ని మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. అంటే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం సాధారణ రకానికి 2300, అదేవిధంగా ఏ గ్రేడు 2320 రూపాయలుగా మద్దతు ధర ప్రకటించింది. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నాదెండ్ల మనోహర్ గారిని అడుగుతా ఉన్నా. నేను మీరు ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఒక్క బస్తా అన్నా గానీ రైతుకు మద్దతు ధర చెల్లించి కొన్నారా? ఒక్క బస్తా కూడా ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ లో ఏ రైతుకి కూడా మద్దతు ధర లభించలేదని చెప్పి మేము ధైర్యంగా సవాలు చేయగలం, చెప్పగలం, నిరూపించగలం. మీరు వస్తే చూపించగలం. ఎక్కడన్నా ఒక్క రైతుకి మీరు మద్దతు ధర అందజేయగలిగి ఉంటే. అదేవిధంగా అంటే ఎంత దారుణం అంటే 6 నెలలు అయింది కూటమి ప్రభుత్వం వచ్చి. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏదో చేసేస్తారు, బంగారాలు సృష్టిస్తారు, సంపద సృష్టిస్తారు, లేకపోతే ఈ రాష్ట్రాన్ని ఏదో చేసేస్తారని చెప్పి పాపం తెలుగుదేశం తమ్ముళ్ళందరూ కూడా చాలా ఆ రోజు ఆశగా ఎదురు చూస్తే 6 నెలలకి వాళ్ళకు వచ్చిన ఫలితం ఏంటంటే సంపద, బంగారం ఎన్ని పక్కన పెట్టి, సూపర్ 6 ఇవన్నీ పక్కన పెడితే ఈ రైతులు అమ్ముకునే ధాన్యాన్ని కూడా కొనిపించలేని పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించిందంటే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఏమంటా ఉన్నారో ఒకసారి మనం ఆ సోదరుడు వీడియో కూడా చూద్దామని ఒకసారి మనం చేస్తా ఉన్నాం. సాగు చేశాను. అది జనశాతంతో సంబంధం లేకుండా కొంటున్నామంటే ఈ రిస్కులు పడలేమని చెప్పి 1500 రూపాయలకి 76 కిలోలు వస్తా అమ్ముకున్నాను. యాక్చువల్ గా 76 కిలోలు అనేది పూర్వం ఉండేది, ఇప్పుడు తీసేశారు. అయినా సరే మిల్లర్ 76 కిలోలు, అక్కడ 23 రూపాయలు నష్టపోతున్నాను. 1262 వెరైటీ 10 ఎకరాలు సాగు చేశాను. అది ఇక్కడ బారుగా బల్లాని దూరం 16 కోసి ఆగబెట్టాను. 1260. అది ఇప్పుడు కొనేవాడు లేడు.
సంచులు ఇవ్వట్లేదు. 1400 రూపాయలకి అయితే కొంటామని బేరగాడు చెప్తున్నారు. అది అమ్ముకోవడానికి ఇష్టం లేక సమస్య సాల్వ్ అయ్యేంత వరకు ఇలాగే ఉందామని అనుకుంటున్నాను. నేను పూర్వం తెలుగుదేశం పార్టీలో, ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే సానుభూతిపడింది. ఇప్పుడు ఇంతకుముందు నేను శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ కమిటీ ప్రెసిడెంట్ నీటి సంఘాలు చేశాను. ఈ రోజైతే తెలుగుదేశం లేదు, ఏ పార్టీ లేదు. రైతుకు అన్యాయం జరుగుతుంది. రైతు క్రితం సంవత్సరంలో మేము మద్దతు ధరకి తేమ శాతంతో తీసుకున్నాం. ఇప్పుడు అసలు తేమ శాతం అనేది ఎక్కడ రైస్ మిల్లర్ కనపడనివ్వట్లేదు. ఇది మా రైతుల తరఫున తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం. స్వయంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేను తెలుగుదేశం పార్టీ మద్దతు ధర నేను చెప్తున్నాడు. ఆయనే ఆ విధంగా చెబుతా ఉంటే ఈ గ్రామాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరందరూ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. ఒకసారి ఆలోచన చేయండి. వాళ్ళన్నీ కూడా అబద్ధాలు చెప్పి రైతు విషయంలో పట్టించుకునే పరిస్థితులు. రైతు అంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారికి చాలా చిన్న చూపు ఉంటుంది. అంటే ఉచిత విద్యుత్ అంటే బట్టలారేసుకుంటున్నారని ఆ రోజు అంటే మళ్ళా రైతు గురించి పట్టించుకునే పరిస్థితుల్లో ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రైతుకి ఆ రోజు రైతు భరోసా ఇస్తానని చెప్పారు. ఆ రైతు భరోసా కూడా ఇచ్చిన పరిస్థితులు లేవు. వీళ్ళంతా కూడా ఫైనల్ గా మీ అందరి ద్వారా మనం చేసేది ఇదంతా కూడా ఒక మాఫియాగా తయారైంది. రైస్ మిల్లరు మధ్యలో దళారీలు వీళ్ళందరూ కూడా ఒక మాఫియా లాగా తయారయ్యి ఈ మాఫియా ద్వారా ఈ రైస్ కొంటా ఉన్నారు. అంటే ఒక రోజు కాలంలో ఉంచితే ఒక బస్తాకు 100 రూపాయలు తగ్గిపోద్ది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. తద్వారా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు ఇక్కడ స్కామ్ చేయడానికి ఈ మొత్తం ఈ వ్యవస్థ అంతా కూడా పనిచేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు కోత కోసుకోగానే ఎవరన్నా మధ్య బేరగాడి దగ్గరికి కానీ అదేవిధంగా రైస్ మిల్లర్ దగ్గర కానీ వెళ్తే వీళ్ళందరూ కూడా ఒక సిండికేట్ అయిపోయి ఎవరికి కూడా ఒక్క సంచి